సౌండ్ బాగా వస్తుంది. సర్దార్ సింగ్ నాయక్ చిన్నప్పటి నుండి చాలా కష్టపడే తత్వం. మరి ఆ రోజుల్లో తన 10వ తరగతి చదువుకొని మరి పోలీస్ డిపార్ట్మెంట్కు ఆకర్షితులై తన యొక్క జీవితమే భారతదేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి ఒక మహా నాయకుడు, మహా పోలీసు వ్యక్తి. ఎందుకంటే దేశ సరిహద్దుల్లో రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అలాగే మన ఇండియా బార్డర్లో తన యొక్క సేవలు అందించిండ్రు. తన సుదీర్ఘమైన సేవలు 24 సంవత్సరాలు సేవలు అందించి దేశ రక్షణ కోసం తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేస్తూ మరి మనం ఈరోజు ఇక్కడ స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారత సైనికులందరూ కూడా అక్కడ 24 గంటలు డ్యూటీ చేసినప్పుడు మనం ఇక్కడ స్వేచ్ఛ వాయువును పిలుచుకుంటున్నాం, స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. లేకుంటే మొన్న చూసినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధం అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో మనకు అణుబాంబుల ద్వారా, రాకెట్ ద్వారా, ఇంకా ఎన్నో ఆయుధాల ద్వారా, విష బాంబుల ద్వారా మనకు పాకిస్తాన్ సైన్యము మన మీద దాడి చేసి మన యొక్క భారతదేశాన్ని స్వాధీనం చేసుకునే రోజులు ఇంతకుముందు మనం చూసినాం. కానీ ఆ తిప్పికొట్టినటువంటి ఈ ఆర్మీ పోలీస్ వ్యవస్థ కావచ్చు, BSF జవాన్ కావచ్చు, మిగతా పోలీస్ వ్యవస్థ కావచ్చు, మరి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మరి ఈ పాకిస్తాన్ ముట్టగొట్టినటువంటి మన మోడీ గారికి ఈరోజు మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎన్నో అమెరికాలో ఇంతకుముందు అణుబాంబులు కావచ్చు, రాకెట్ బాంబులు కావచ్చు, సైన్యంలో సరిపోయేంత అమెరికాలో ఇంతకుముందు చాలా బాంబులు కావచ్చు, చాలా రాకెట్ బాంబులు కావచ్చు, ఇవన్నీ ఆయుధాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు వినేవాళ్ళము. కానీ మనం ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భారత సైన్యులకు చాలా ఆయుధాలు ఇప్పించడం జరిగింది, ఆయుధాలు సమకూర్చడం జరిగింది. ఈ ఆయుధాలతో మనం ఏ క్షణంలో అయినా ఏ యుద్ధం వచ్చినా భారతదేశానికి ఒక కోడి ఏ విధంగా దాని పిల్లలను ఏ విధంగా కాపాడుకుంటుందో అంతకంటే ఎక్కువ కాపాడుకునే శక్తి సామర్థ్యం కలిగినటువంటి భారతదేశంలో మనం ఉన్నామంటే చాలా గర్వపడాలి ఈరోజు. ఎందుకంటే మనం చూస్తున్నాం మరి మొన్న ఆపరేషన్ సింధూర్ అనేది పట్టపగలు మరి భార్యాభర్తలు ఏదైనా ఒక విహారయాత్రకు పోతే నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పేసి అతన్ని లాగు కూడా తీసి అతన్ని చూడరాని ప్లేస్ లో ప్రైవేట్ పార్ట్స్ ను చూసి మరి అతన్ని పిట్టను కాల్చిన రోజు. మరి తర్వాత మన భారత దేశం అనేది ఒక సైనికుల ద్వారా పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని గూఢాచార వ్యవస్థలను, నక్సలైట్ వ్యవస్థను మరి అక్కడ మట్టు పెట్టిన విషయం మీకు అందరికీ తెలుసు, మనం టీవీలలో చూసినాం. అటువంటి ప్రదేశంలో ఉంటూ మన భారత రక్షణ కోసం మన భారతదేశం బార్డర్ లో పనిచేసినటువంటి సర్దార్ సింగ్ చౌహాన్ నా తమ్ముడు అని చెప్పేసి నేను చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే భారతదేశంలో BSF అంటేనే భారత్ సెక్యూరిటీ ఫోర్స్. ఇతను మొత్తం రాత్రి అనక, చలి అనక, పగలనక, ఎండ అన్నిటికీ ఒడిదొడుచుకొని మంచు కొండల్లో కూడా వారు పనిచేసారు. మరి ఈ సందర్భంగా ఈ గ్రామంలో మన వేణుకిసానగర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గం అందరు కలిసి కూడా లే నువ్వు అట్లా కాదు, సర్దార్ సింగ్ వస్తుండంటే ఖచ్చితంగా మనం మన గ్రామంలో మనం సన్మానం చేసుకుందాం, మనం అందరికీ నిదర్శనంగా ఉందాం, మనం వేరే గ్రామానికి మనం ఆదర్శంగా ఉందామని చెప్పేసి వీరు ముందుకొచ్చి మరి ఇంత పెద్ద ఈ యొక్క వేదికను తయారు చేసినటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గానికి నేను
నిజంగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నా కుటుంబ సభ్యుల తరపున. ఇక్కడ విచ్చేసినటువంటి బంధుమిత్రులకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క సన్మాన గ్రహీత అయినటువంటి సదర్ సింగ్ ఈరోజు దేశంలో సురక్షితంగా పనిచేసిండంటే వారి ధర్మపత్ని అయిన మా మరదలు చాలా ఓపిక ఉంటుంది ఆమెకు. ఆమె ఈరోజు అతను ఈ స్థాయికి రావాలంటేనే ఆమె ధర్మపత్ని. ఈరోజు వారికి కూడా ఈ సభాముఖంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఈరోజు మొన్ననే 31వ తారీఖు జనవరి 31వ తారీఖు పదవి విరమణ పొంది మరి వారి యొక్క శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్లలతో హ్యాపీగా ఉండాలని, సమాజంలో ఒక మంచి గుర్తింపు ఈ రోజు ఎట్లా ఉందో అదే విధంగా ఆ గుర్తింపును రెట్టింపు చేసుకోవాలని, అతను మంచి ఉండాలని, ఆయుర ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి వీడీసీ కమిటీ మరియు పాలక వర్గం వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.